దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా కారు మీద వత్తుండు బండి మీద వత్తుండు. అసలు ఇది కలికాలం. రోడ్డు మీద అన్న చెల్లెలు నడుచుకుంటూ పోతానే జనం ఇంకోలా చూస్తారు. ఇప్పుడు నేను పోతా అంటే మీరు రోడ్డు మీద ఇట్లా ఆపి అన్న అది ఇది అని అనుకుంటా మాట్లాడితే నా గురించి ఏమనుకుంటారు? ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతానో పొద్దుగాల నుంచి రాత్రి దాకా? ఇంకోసారి ఇట్లా అయితే మాత్రం నేను రజనక్కతో చెప్తా. దానికి మెసేజ్ అయితే పెట్టిన అంజలికి చూసి ఒక రిప్లై అనియలేదు. మరి తిట్టుకుంటే కూడా మెసేజ్ పెట్టలేదు. మరి నేను అంటే ఇష్టమే ఉన్నదో మరి. అయ్యో ఎందుకు అంతగానో కోపం కత్తురు? తిన్నారని అడిగినందుకు కోపం కత్తురు ఏంది అంజలి గారు? నేను అన్నా, నేను అప్పుడు అంతే రోడ్డు పొట్టు పోగా అన్నా అని పిలిచి నన్ను అన్నా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. మా ఆయనతో చెప్దామంటేనేమో ఏడ పోయి కొడతాడేమో లొల్లిలు అవుతాయి అని భయం అవుతుంది. మా అన్నలకి చెప్దామంటేనేమో ఎక్కడ తిడతారో కొడతారో అని భయం అవుతుంది. నీతో చెప్దామంటే నీ సంసారం ఏడ ఆగమవుతుందో అని అనుకున్నా కానీ ఇక నాతో కాదక్క. ఎండలే కొడుతూ ఒకటే మొక్కన వర్షం కొడుతుంది, లేకపోతే ఒకటే మొక్కన ఎండ కొడుతుంది. అన్నట్టున్నారుగా అమ్మో ఈయన చూసిండు అంటే నన్ను తిడతారు. అమ్మో ఏడ పెట్టినా ఇది ఇగో నా సంచి ఏడ పెట్టినవే. అగో నీ సంచి నాకేం తెలుసు, నువ్వే చూసుకో. నాకే ఈడ పొద్దెక్కిందంటే మళ్ళీ నువ్వు నాకే పని చెప్తానావా? అబ్బా 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 ఏందే గంత కోపానికి రాబడుతుంది? అగో గవి నాకేం తెలుసాయా? నిన్న రాగా నువ్వు బ్యాగ్ తీసుకురాలే, అక్కడనే పెట్టొచ్చినట్టున్నావు. అయినా నీ వస్తువులు నీకు తెలిసి ఉండాలి. నన్ను అడిగితే నేనేం చెప్తానయ్యా? కరెక్టేనే, నేను పని చేసే కాడ బిల్డింగ్ అనే మర్చిపోయినా. నాకు ఈ పక్క బండి వాడకట్లే పని ఉన్నది, నేను పోయేస్తా. మధ్యాహ్నం వరకు వంట చేసి పెట్టు, సరేనా? దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా కారు మీద వత్తుండు బండి మీద వత్తుండు. అబ్బా మబ్బులు పడతానేగా, మళ్ళీ వర్షం పడేటట్టుంది. తొందర పని చేసుకోవాలి. అమ్మ పాట మంచిగానే పడుతుంది కదా, సింగర్ కావచ్చు. వాళ్ళు పాడిన దానికంటే ఈమె పాటనే మంచిగా ఉన్నది. రోడ్డు ఊడు అంటే ఆకలి కాదు, రోడ్డు మొత్తం ఊడుతుంది. ఇక నా పిల్ల ఉన్నది, ఇంట్లో పని ఎక్కడ పని అక్కడ అయ్యేది. ఏమో పని చేసి పొడిచినట్టు ఎగిరి వారంగా లేచి పనులలో పనగా వేసి అట్లా మెట్ల మీద కూర్చో. వాళ్ళకి ఉడుతుంటే వీళ్ళకి ఉడుతుంటే వాళ్ళు వీళ్ళు పని చేసుకుంటా అంటే అటు ఇటు చూసుకుంటా సొమ్మరాకు. మరి ఇంట్లో రాత్రి పల్లెలు ఉన్నాయి, గంతులు ఉన్నాయి, బయట సోద అన్న చూడలేదు. ఏ పని చేత కాదు, అన్ని పనులు నేనే చేయాలి. ఇంట్లో పని ఆడలే చేయాలి కావచ్చు, మగవాడు చేస్తే తప్పు కావచ్చు. ఇక్కడ కూర్చుంటే ఏం చేస్తారమయ్యా? అదే ఇంట్లో పని చేస్తే తప్ప ఆ పక్క బట్టలు పన్నావు లేసేస్తున్నావు, ఆ పక్క బంతలు తీస్తే తప్ప శబ్దాలు తీయవు, ఆ తిన్న పల్లెలు కడగవు. ఇక వేసి గీకుతాండు ఒకటే గీకుడు. గట్టిగా మాట్లాడే, ఆమె కింద పడుతుంది, ఈమె కింద పడుతుంది, ఇంటి ముందర కింద పడుతుంది, అందరికి కింద పడుతుంది. ఇంకేంది ఒర్రు? ఇన్ని రోజులు ఇంట్లో వరున్నావు, ఇప్పుడు ఇంటి బయట వరుతున్నావా? అంటే ఇంటికాడ బయట ఊకొని పలపూలు వేసుకొని తప్పు చేసినట్టేనా? ఎందుకు మరి లేచి పని చేసి కూర్చుంటేంది? ఇక్కడ కూర్చొని పని వాడా ఓ తోతా ఇట్టా ఇట్టా. ఆడోళ్ళ పని ఆడోళ్ళు చేసుకోవాలి, మొగోళ్ళ పని మొగోళ్ళు చేసుకోవాలి. గా ఇంటి ముందర చూడు మంచిగా ఆమె ఆకులు ఉడుచుకుంటా, భర్తకి ఎంత మంచిగా విలువించుకుంటా, భర్త పని భర్త పోతే భార్య పని భార్య చేసుకుంటుంది. నువ్వేమో అన్ని పనులు నేను చేయాలి, మన నన్ను నడి బజార్లు ఇచ్చేది ఇస్తావు. నడు నీలాంటి గజ్జల కూరని పెళ్లి చేసుకున్న కానీ నాకు ఇదే పరిస్థితి అవుతుంది. నిన్ను నిన్ను వేసుకొని నేనే సుఖపడలేదు. అచ్చిన పెట్టిన మందుతో ముచ్చట్లు పెట్టుకుంటా సొల్లు పెట్టుకుంటే చూడు, నన్నేమో ఇంట్లోనే సాగు మనం. ఇంకా బయట ఇజ్జత్ అవుతుంది, ఇజ్జతి. నువ్వు ఏమట్ట ఇజ్జత్ ఎప్పుడైంది పోయే? నిన్ను పెళ్లి చేసుకొని పెద్ద తప్పు పని చేసిన నేను. మీ లొల్లి సల్లగుండా ఏం లొల్లి పెట్టుకుంటారు అక్క? ఏమైంది అక్క? ఏం లొల్లి పెట్టుకుంటారు పొద్దుగాల? అట్లా కాదంజలి, గీ పని చేస్తాను నువ్వు 9 అవుతుంది, ఇప్పుడు రోడ్డు మీద ఉడవాడుతీవి. నువ్వు ఉడుతున్నావని నువ్వు నా మొగాడు, ఊరోళ్ళంతా మంచిగా బయట పని చేస్తారు, నువ్వేమో ఇంట్లో పని తప్ప ఏం చేయవని నన్ను అంటాడు. గీయాలక పొద్దుగా లేచి ఉడుచుకుంటారు కానీ నువ్వు ఏటి నన్ను అనబట్టే. రాత్రి పండేసరికి లేట్ అయింది అక్క. నేనే లేట్ లేచినా ఇక అందరు ఉడిచాలేరు, చూసి తొందర ఉడుతానా. మరి నువ్వేమో గట్ల అయితే నా మొగడేమో ఆమెమో మంచిగా పని చేయబట్టే నువ్వేం చేస్తలేవా అనబట్టే.
గామని కొడుతున్నావు గామ మీద కొడుతున్నావు అగా ఇప్పుడు అంటిగా నువ్వే ఇంటి పక్క పొంటోళ్ళు ఇంటి చుట్టోళ్ళు అందరు ఇప్పుడు ఎంత పని చేస్తారు నీకు వేసాత గానీ ఆమె రాత్రి పండుకునే వరకు పొద్దుపోయిందట అందుకే లేట్ లేచింది గామకున్న తెలివి నీకుంటే మన సంసారం మాకు బాగుపడు కానీ నడు అన్నమ్మ కూర అనుకో అంజలి బాగున్నావా బాగాలేదు నువ్వు బాగా ఎత్తావా అండిపో అన్నం కూర అండిపో తిన్నారా నువ్వు పెడతావా ఈ సోకులకేం తక్కువ లేదా అగో గీనేంది ఎన్నెళ్ళైంది వాళ్ళని భార్యను తిట్టుకుంటా నాతనేమో నవ్వుకుంటా మంచిగా ఉన్నావా అంజలి అని మాట్లాడతాను ఏందో ఏమో అసలే ఈ కాలం మంచలేదు ఎవరిని గుట్టిగా నమ్మద్దు ఏందో ఏమో ఎత్తుకోపోలే కదా గోడలు అయితే అయినాయిగా నీళ్ళ పదనే ఉన్నది వీళ్ళకి మొన్న చెప్పినా అయినా అని ఉంటలేరు మిషన్ పెడతానేమో మిషన్ తిరగది ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వింటలేరు ఇవాళైతే తొందర పని స్టార్ట్ చేయాలి అగో 10:30 అవుతుంది ఇంకా కైకిల్లలు రాకపోయా కైకిలు అంటేనేమో లేట్ వస్తారు గుర్తు అంటేనేమో తొందర వస్తారు ఇల్లు నేను ఫోన్ అనే ఎత్తా హలో రాజు ఏడారా ఈ పని స్టార్ట్ చేయాలని చెప్పనే చెప్తే మళ్ళీ ఏంది మళ్ళా నువ్వు తొందరరా సరే తొందరరా స్టాండ్లు ఏమని చెప్పినా ఆయన ఒక్కడే స్టాండ్ తెచ్చిండి ఇల్లు ఆయన 4 స్టాండ్లు కావాలని చెప్పినా కదా ఏ రూమ్లో లేవు స్టాండ్లు ఈ ఇళ్లతో నాకు గోసన ఉన్నది ఊకే ఈయన ఫోన్ లావడతలేడుగా ఇదే బిల్డింగ్ అన్నాడు ఈడ కనబడతలేడు ఎక్కడున్నాడు ఈయన ఫోన్ చేస్తే లావడతలేడుగా అగో నువ్వేనా గిట్ వచ్చినావు ఇటే పని కోదన్నా ఇంటికాడ అన్నం కూర అండి పెట్టినా నీ దగ్గరకే వచ్చిన తినిపోమ్మని చెప్దామని మా తింటా గానీ ఈ సైడ్ తోటి నాకు పెద్ద లొల్లు ఉన్నదే ఇగో కైకిలా వెళ్తే రాకపోయే నువ్వు తిన్నావా సరే గాని నేను ఇలా శనివారమైనా సాయంత్రం వచ్చినాక తింటా గానీ నువ్వైతే తిను పని మీద పడితే తిండి మారుతావు నువ్వు మా తింటా గానీ నువ్వైతే తినిపో నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది సాయంత్రం వచ్చినాక తింటా నువ్వైతే పోయి తిను మా తింటా గానీ ఈ కైకిలలో ఫోన్ చేసిన వీళ్ళు రాలేదే ఏం కాదు చక్కగా పని చేసుకో అయినాక పోయి ఇంటే పోయి తిను సరే నువ్వు పని కాడ పైలమ్మరా సరే మరి నేను పోయేస్తా పోయిరా పోయి తిను తింటా నేను జల్లేస్తా స్టాండ్లు తెమ్మని చెప్పినా నాకు నీళ్ళు కొట్టుడు బంద్ చేపియాలి ఇక అబ్బా ఈ గ్రూప్లో తక్క ఫోన్ చేస్తుంది శ్రీనిధి లోన్ కట్టలే గ్రూప్లో పైసలు కట్టక 2 నెలలు అవుతుంది ఈయన దగ్గరనేమో పైసలు లేవు 14-15 కట్టాలి ఎట్లనో ఏమో పెద్దమ్మ దగ్గర ఉన్నాయో ఒకసారి అడుగుతా పెద్దమ్మా ఓ పెద్దమ్మా ఉన్నవానే ఏం లేదే ఈ శ్రీనిధి లోన్ కట్టలే గ్రూప్లో పైసలు కట్టలే ఓ 10-15 వేలు ఉన్నాయానే తర్వాత ఇస్తా మళ్ళా నేను నీకు అయ్యో బిడ్డ నా దగ్గర ఎక్కడియే వాళ్ళ కోవలకి వీళ్ళ కోవలు ఇస్తాము కొడుకులు ఇస్తనే లేరు మరి ఎట్లా బిడ్డ కట్టపోతే ఊకుంటారు కదా శ్రీనిధి లేదు తప్పక సరి కట్టాలి లేకపోతే ఇజ్జత్ పోతుంది మానం పోతుంది ఊళ్ళే అవా ఏడనే కట్టుకుంటానే వచ్చిన ఇగో ఈ 2 నెలల నుంచి నాకు పని చక్కగా ఉంటలేదు ఇక ఉంటలేవు ఇంట్లో కూడా పైసలు నా చేతిలో కూడా లేకుండా అయినాయి బిడ్డ మా ఇత్తు కానీ గదేనే పెద్దమ్మ నాకు అర్థమైతలేదు బయట నుంచి వాళ్ళు తీసుకొచ్చిన తలకాయ నొప్పి ఏమి ఉండదు కానీ ఈ గ్రూప్లో పైసలు అయ్యేసరికి ఇంటికి వచ్చి లేస్తారేమో అని భయం అవుతుంది ఈయన దగ్గరనేమో ₹1 లేదు ఏం చేయాలని అర్థం అయితే లేదే అందుకే నీ దగ్గరకు వచ్చిన గురుపు పైసలు కట్టపోతే ఇంటికి వచ్చి ఆడవాళ్ళు ఇజ్జతి మానం తీస్తారు ఎట్లనే నేను చేసి కట్టాలి బిడ్డ నేను ఎవరినన్ను అడిగి చెప్తాది సరే పెద్దమ్మ మరి నేను పోయేస్తా సరే నేను ఎవరినన్ను అడిగి తప్పు అవా సరే ఆహా అయితే పిల్లలు ఈతకని పోయి ఆయనతో అందులోనే దూకి చచ్చిపోతారు అట్నే అక్క పోనీయకు ఆ ఓన్ మొన్న ఫోన్ మాట్లాడుతుంటే వాడు అన్నాడు ఎటు పోతారు రా అంటే పిన్ని మేము ఈత పోతున్నాం ఈత నేర్చుకుంటున్నాం అంటారా నేర్చుకుంటేమో కానీ అందులోనే వాడు చచ్చిపోతారే పోనీయకు రోజులు మంచలేవు సరే ఉండు ఒక 1000 రూపాయలు పట్టుకురాపో ఏంటి
చెట్టు గత్తనే కావచ్చు లచ్చక్కలు కదా నువ్వు అడగంగానే నీకు తీసుకొచ్చి చేయడానికి ఏమన్నా ఒకరు ఎత్తనా మావా నువ్వు అడగంగానే నీకు 1000 తెచ్చి చేయడానికి సోపతిగాలు పిలిచిరా రమ్మని ఫోన్ చేసిలా నాకు ఎదిరిచ్చికి పని మాట్లాడని తెలుసు కదా సోపతిగాలు నిలిచిరా పీపతిగాలు నిలిచి మాట్లాడకు చక్కగా పడిపోయి వేరు పడకరాపో కాదా మరి మీ అయ్యాడ బ్యాంకు పెట్టే బ్యాంకులోకి వెళ్ళి పోయి పట్టుకొని వచ్చి నీకు ఇత్తా గా చిన్న చిన్న పనులు నాతో చేసు కాదు సంపాదిస్తే లక్షలు సంపాదిస్తాను తెలుసు కదనే ఆడపోయి పని చేయి ఈయన కింద పని చేయంటే ఎడికలు పని చేస్తా అనుకుంటున్నాను ఆవు ఏ వెనకటికి నీయాస్ అంటోడే ఉట్టికెగిరినమ్మ నింగికి ఎగిరి చూపిస్తా అన్నదట బరాబర్ నీకు ఎగురుతాను నీకు మొగుడు అంటే భయం లేకుండా పోతుంది సాయంత్రం వచ్చినాక చెప్తావు నీ సంగతి గింత పని చేయడు మన్ను చేయడు ఆడికి రెక్కల కట్టని తీసుకొచ్చి ఇచ్చి నీ చేతిలో పెడితే పట్టుకుపోయి సోపతిగాళ్ళతో తాకుంటా తందనాలు ఆడుకుంటా నాకు గోస పుచ్చుకుంటాను నిన్ను లగ్గం చేసుకొని నేను పెద్ద పిచ్చి పని చేసిన మా అయ్యని అనాలే ఓ నల్లికుట్లోనికి దాపడం చేసిండు ఓ తాగుబోతోనికి గింత పని చేయడు మన్ను చేయడు నీ పని మీద నీ మీద మన్ను పోయా చెప్తావు పో నీ సంగతి ఎన్నడో గట్టిగా అవుతుంది పో తాత అంజలి అగో హాయ్ బాగేనా ఎటు వెళ్తున్నారు ఎట్లే శివన్న ఇక్కడ షాప్ పోతాన్న కోడిగుడ్లు తీసుకొచ్చుకుంటా శివన్న అంటున్నది ఏంది అంజలి గారు మన ఒక తల్లి కడుపులో పుట్టినామే అన్న అన్నని పిలుస్తున్నారు మీ ఇంటి ముందట మా ఇంటి ముందట ఏమైనా అన్నాను ఎందుకు అంటున్నా అన్న అన్న కూడా అట్లా అగో నేను ఇంటి పక్కన వాళ్ళని ఇంటి ముంగటోళ్ళనేమన్నా నేను వరుసలు పెట్టి వెళ్తానా అందరిని అన్నా అన్న వెళ్తా అసలు చెప్పానంటే నాకు ఎవరితో మాట్లాడే బుద్ధి కూడా కాదు ఇట్లా ఏదో ఇంటి ముంగటోని కదా అని చెప్పి మాట్లాడతాన్నా నాకు అన్నా అనే వెళ్తా నేను నిన్ను కూడా అన్నా అనే వెళ్తా అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా అంజలి గారు అన్నా అని వీళ్ళకి అన్నందుకే గంతగానో మాట్లాడుతున్నారు అన్నానంటే మంచి అనిపోయేదని చెప్పి అన్నాను వీళ్ళకన్నా దానికి ఇంతగానో కోపం కత్తురు ఎందుకు అంజలి ఎందుకండి గంత కోపం కత్తురు నేను ఏమన్నా ఎటు పోతురు అంజలి గారు అన్నందుకే శివన్న నాతో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అది అంటారు నేను ఏమన్నానండి ఏదో ఇంటి ముందటోళ్ళ కదా అని మందలిచ్చి మాట్లాడినా దానికే గంతగానో కోపం కత్తురేంది మీరు కోపం కత్తి అస్సలు మంచిగా ఉండరండి మీ ముందే నవ్వు ముఖం మీకు మంచిగా ఉండకపోతే నాకేందండి నాకు ఇట్లా రోడ్ల మీద మాట్లాడితే నాకు అసలు మంచిగా అనిపించేది నిన్న కూడా పొద్దున మంచిగా ఉన్నారా అంజలి గారు అది ఇదని మాట్లాడతారు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి రోడ్డు మీద మాట్లాడతారు ఎవరైనా యూత్ ఏమనుకుంటారు అసలు ఇది కలికాలం రోడ్డు మీద అన్న చెల్లెలు నడుచుకుంటూ పోతానే జనం ఇంకోలా చూస్తారు ఇప్పుడు నేను పోతా అంటే మీరు రోడ్డు మీద ఇట్లా ఆపి అన్న అది ఇది అని అనుకుంటా మాట్లాడితే నా గురించి ఏమనుకుంటారు మీకు దండం పెడతా ఇంకోసారి నాతో ఇట్లా మాట్లాడకుర్రి అయ్యో ఇంటి ముందట ఉన్నది మాట్లాడదాం అనుకుంటా ఇంత కోపంగా మాట్లాడుతుంది సరే సరే అంజలి చెప్తా నువ్వు ఎట్లా నాతో మాట్లాడావో నేను కూడా చూస్తా 100% నీతో మాట్లాడే తీరుతా నేను అగో ఈడేంది తిరిగి చూస్తాను అమ్మో నాకు భయం అవుతుంది అసలు ఏది కలికాలం ఆడపిల్ల పాల ప్యాకెట్ కోసం దుకాణం పోతేనే పాలమ్మేటంతో అక్రమ సంబంధం కలిపే కాలం ఈడేమో నడి రోడ్ల మీద ఆపి ఇట్లా మాట్లాడుతాను రజనక్కతో చెప్దామంటే నా మొగుడు అసంటోడు కాదంటదేమో అని అనిపిస్తాను మా ఆయనతో చెప్దామంటేనేమో లేనిపోని అనుమానం నేనే కల్పించినా ఏమో అని భయం అవుతుంది అమ్మ నాన్నతో చెప్తే పెళ్ళైన ఆడదానివి అని నేను ఉండాలి ఇవన్నీ నీకెందుకని అంటదేమో అదే అన్నతో చెప్దామంటే నన్నే కొడుతాడో తిడతాడో అని భయం అవుతుంది ఆడోళ్ళకి ఎటు తిరిగినా గోసనే ఏం చెప్పుకోవాలన్నా బాధనే ఎట్లనో ఏమో అగో ఏమైంది అంజలి అంత టెన్షన్ పడుతున్నావు గిటెట్ పోతున్నావు రోడ్డు మీద అమ్మో ఇప్పుడు నా మొగంతో నేను ఏమని చెప్పాలి ఆయన రోజు పొద్దుగాలు ఇట్లా నన్ను చూసుకుంటా దారి పంట పోతా అంటే నన్ను ఆపుకుంటా మాట్లాడతాడని చెప్పన్నా అమ్మో చెప్తే ఇప్పుడు ఆయన ఇంటికాడికి పోయి ఆయనతో లొల్లేస్తే ఇంటికాడి ఇచ్చేపోతుంది అర్థం ఇంకేమైనా ఇబ్బంది పెడితే చెప్తుంది ఇప్పుడు చెప్పా ఏమైంది గట్ల బీరిపోయాను ఏం లేదండి లతక్కకి ఇక గ్రూప్ పైసలు శ్రీనిధి పైసలు కట్టాలి కదా ఎట్లా కట్టాలి ఏంది అని ఆలోచించుకుంటా పోతాను నీ గ్రూప్ పైసలకి వాడేస్తే నువ్వు అంతగానో బాధపడకు ఆడ బిల్డింగ్ పైసలు వచ్చేటివి ఉన్నాయి అవి వచ్చినాక కడదాంతి ఏమన్నా ఊళ్ళకి దింకపోతానా మత్తు కట్టుకోవచ్చు సరగా నేను తీసుకుపోతా అంత బండెక్కు అగో ఏమైంది ఇంట్లోకి రావా అక్కడనే ఉన్నావు
ఏక కోడిగుడ్లు ఏమంటావు? ఇంత చికెన్ తీసుకొస్తా, ఆ ఉల్లిగడ్డలోని మిరపకాయలు ఇట్లా పోయిపో. సరే తొందరరా మరి. అగో నేను చికెన్ తీసుకొస్తా, మిరపకాయలు పోయి ఉల్లిగడ్డలు పోయి అన్నాడు. అటే ముట్టిండి ఇంకా రాలే. మా అక్క కన్నా ఫోన్ చేస్తా. ఇలా ఫోన్ వేయాలి. హలో అక్క, మంచిగా ఉన్నావా? పిల్లలు పడిపోయారా? ఏం వంట చేస్తానవే? బావలేడానే? అక్క ఇగో చికెన్ తీసుకొస్తాను పోయిండు, ఇంకా రాలేదు. అప్పుడెప్పుడో పోయిండు. అంజలి గారు ఒక్క నిమిషం ఆగే. బాగేనా? తిన్నరా? కోడిగుడ్డు కూర అనుకుంటా అంటారు కదా, అనుకుని తిన్నరా? అగో ఏంది నువ్వు? నేను కోడిగుడ్లే వండుకుంటానో, చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా, తొక్కేసుకొని తింటాను. నీకెందుకు అవన్నీ? ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతానో పొద్దుగాల నుంచి రాత్రి దాకా? ఇంకోసారి ఇట్లా అయితే మాత్రం నేను రజనక్కతో చెప్తా. అయ్యో ఎందుకు అంతగానో కోపం కత్తుర్రి? తిన్నారని అడిగినందుకు కోపం కత్తుర్రే అంజలి గారు. నేను అన్నా, నేను అప్పుడు అంతే రోడ్డు పొట్టు పోగా అన్నాన్ని పిలిచిర్రు. నన్ను అన్నాన్ని నాకు ఇంత బాధ అనిపిస్తుంది. ఇంటి ముందటలను బాగున్నారా బాగాలేరని మాట్లాడాలి తప్ప కానీ అన్నాన్ని మాట్లాడుతుంది. నేను అన్నాను మిమ్మల్ని. అరే అన్నా అని వెళ్తే బాధ అనిపించడం ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు ఇన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టుకుంటా మాట్లాడతాను, నాకింత బాధ అనిపించాలి? నీకు దండం పెడతా అని చెప్పిన అయినా నీకు కొంచెం కూడా అది అనిపించలేదా? ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. కళ్యాణకు అంతా ఎండిపోయింది, తీసి ఫ్రిడ్జ్లో అన్న పెట్టాలి. హాయ్, తిన్నావా? నువ్వు బాగున్నావు? నువ్వు కట్టుకున్న శారీ బాగుంది. నా మీద నీకు ఎందుకంత కోపమా? ఎవరి ఇల్లు? అగో పక్కపొంటి శివ. ఈడేంది ఇంటికాడ కనబడితే ఇంటికాడ మాట్లాడతాడు, బయటకు పోతే బయట మాట్లాడతాడు. ఇప్పుడు ఏకంగా నా నంబర్ తీసుకుని నా నంబర్కే మెసేజ్ చేసిండు. ఇన్నేం చేస్తే మంచిగా ఉండు. మా ఆయనకి చెప్తానేమో ఎక్కడ లొల్లిలు అవుతాయో అని చెప్పి నేను సప్పుడేకున్నా. అలా ఆవిడకి చెప్తానేమో ఆమె ఇంటదో ఇనదో అని చెప్పి సప్పుడేకుంటే ఈడేమో ఏకంగా నా నంబర్ తీసుకొని ఏషాల పడతాడు. ఇంటి పక్కనోడని ఊకుంటాన్నా, ఈడేమో ఊకున్న కొద్ది ఎక్కువ ఎత్తాడు. నేను సంగతి ఇట్లా కాదు చెప్తాగు. ఊకుంటా అంటే బాగా ఎక్కువ ఎత్తాడు. భగవంతా పొద్దుగాలనంగా వేయిండు, ఎదువారాయపోయి గీయాలైనా అత్తలేడు. అరే ఎటు పోతాటే? ఈ సోపతిగాలు కూడా మంచిగా దోపరమైళ్ళు. అచ్చుడు ఇంటికి తీసుకొని బావుడు. మందేమో మందిది మంగళవారం, మనది బుధవారం అంటారు. ఈయనకేమో తెలివి లేదు, మను లేదు. ఆగా రాజుగారి ఇంటికైతే రాని అచ్చి తీసుకుపోదాని సంగతే చెప్తా. ఎటు పోతాటే? తినుడు, తాగుడు, తిరుగుడు, సోపతులు, ఇదే కథ తప్ప ఇంకో కథ లేదు ఈ నల్లికుట్లతో. భగవంతా. అక్క అంజలి ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఈ ఆడపిల్లకి రాని బాధ నాకు వచ్చిందక్క. మా ఆయనతో చెప్దామంటేనేమో ఏడ పోయి కొడతాడేమో, లొల్లిలు అవుతాయి అని భయం అవుతుంది. మా అన్నలకి చెప్దామంటేనేమో ఎక్కడ తిడతారో కొడతారో అని భయం అవుతుంది. నీతో చెప్దామంటే నీ సంసారం ఏడ ఆగమవుతుందో అని అనుకున్నా కానీ ఇక నాతో కాదక్క, నీతోనే చెప్తా. లేకపోతే ఇక రోడ్డు విన్నే కొడదామని అన్నా. నా సంసారం ఆగమవుతుందా? ఎందుకు అంజలి? నీ లొల్లికి నా సంసారానికి సంబంధం ఏంది? ఏమైంది చెప్పు. ఏం చెప్పాలక్క? శివ రోజు పొద్దుగాలని నాకు ఇల్లుడువంగా ఆడ పళ్ళు తోకుంటా నన్నే చూస్తాను. ఎటన్నా బయటకు పోదామంటేనేమో అవసరం లేకున్నా నా ఆయనకనే వచ్చి ఎటు పోతాను, ఇలా నువ్వు కట్టుకున్న చీర మంచిగా ఉంది, ఎక్కడికి పోతాను అని అంటాడు. ఎప్పుడన్నా వచ్చి గద్ద మీద కూర్చుంటే చాలు, నువ్వు లేనప్పుడు వచ్చి ఏం కూర నేను నీ ఇంట్లో కూర లేకపోతే నన్ను నాకు ఎప్పు, నేను తీసుకొస్తా అని అంటాడు. ఏమో మాట్లాడిండక్క ఇన్ని రోజులు. పోనీతి ఇంటి పక్కనోడే కదా అని నేను మాట్లాడితే ఇలా ఏకంగా నా ఫోన్కి మెసేజే పెట్టిండక్క. ఏం పెట్టిండో చూడు నువ్వే. ఏం పెట్టిండ్రా? నేను ఎవరితో చెప్పుకోవాలి నా బాధ? నా ముగుతో చెప్తానేమో నీ సంసారం నాశనం అవుతుంది, నా సంసారం నాశనం అవుతుంది, ఊళ్ళు ఇజ్జది పోతుంది అని సప్పుడే కూకుంటాన్నా. ఇంతవరకు తీసుకొచ్చిండు. అంజలి నా చీర మంచిగా ఉందట, నేను మంచిగా ఉన్నానట. కట్టుకున్న చీర మంచిగా ఉంది. నువ్వు ఏం చెప్తున్నావు? ఫ్రీగా ఉంటే కాల్ చేయి, నీతో మాట్లాడాలని ఉంది. నువ్వంటే నాకు ఎందుకో చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కాసేపు ఏంది మెసేజ్లన్నీ? చూడంజలి,
నువ్వు బాధపడకు సరేనా? నువ్వు చెప్తుంటే నా గుండె తరకపోతుంది. కట్టుకున్న భర్త ఏమంటాడో, కన్న తల్లిదండ్రులు ఏమంటారో, ఇటువంటి విషయాలు కొంతమంది ఆడపిల్లలు భర్తకు చెప్పుకోలేక, తోడబుట్టిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ లోపల వాళ్ళే సతమతమై ప్రాణాలు కూడా తీసుకున్న సందర్భం ఉంది. అసలు ఈ శివ ఎందుకు ఇట్లా ఎత్తుండో? నువ్వేం బాధపడకంజలి, ఆడైతే ఇంటికి రాని అని సంగతి నేను చెప్తా. నువ్వు నాకు చెప్పుకోకుండా నీ లోపల నువ్వే బాధపడకంజలి. పరువుదేముంది, ఇజ్జతేముంది? నీ ప్రాణం పోతా అంటే అవన్నీ ముందుంటాయా చెప్పు? నువ్వు ఇట్లా బాధపడకు. అసలు అట్లా ఎందుకు ఎత్తుండు? నువ్వు పుసపుస మీ ఆయనకి ఏం చెప్పుకోకు. ఎందుకంటే సాటి ఆడదాని బాధ ఆడదానికి అర్థమవుతుంది, కానీ నీ భర్త దాన్ని ఎట్లా తీసుకుంటాడో. పాపం నీ భర్త చాలా మంచోడు. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఏ చిన్న గొడవ వచ్చింది లేదు. ఈ నల్ల ముక్క పని వల్ల మీ సంసారం ఆగం చేసుకోకంజలి, నేను చూసుకుంటా. ఈ కంచెలి నీకు మెసేజ్ కాదు, ఫోన్ చేసినా ఏడ కలిసినా ఏమన్నా మాట్లాడినా నువ్వు వచ్చినా చెప్పు అని సంగతి నేను చెప్తా. నీకు నేనున్నా, సరేనా? బాధపడకు, ఊకు వెళ్ళు. అసలు ఈ మొగోళ్ళు ఏం మనసులు? కట్టుకున్న పెండ్లాం ఇంట్లో ఉండంగా ఈ బయట ఆడోళ్ళతోని ఎందుకు ఇట్లా మాట్లాడాలని చూస్తారు? దీనికి ఒక మొగుడు ఉన్నాడు, దానికి ఒక సంసారం ఉంది, దాని సంసారం ఎందుకు నాశనం చేయాలి? ఈయన నేను ఒకదాన్ని చూస్తే మరి నా పెండ్లని ఇంకెవడు చూస్తాడో అని ఎందుకు ఆలోచించుకోరు? ఇలా బతుకులు చెడ ఆగు. ఎంతో మంచోడు అనుకున్నా, నువ్వైతే ఇంటికి రా శివ, నీ సంగతి చెప్తా. అరే రేపు చూసుకుందాం పోరా, కొడతా పో, పైసలే కదా నేను ఇస్తా పో. అవ్వ దానికి మెసేజ్ అయితే పెట్టిన అంజలికి, చూసి ఒక రిప్లై అనియలేదు. మరి తిట్టుకుంటే కూడా మెసేజ్ పెట్టలేదు. మరి నేనంటే ఇష్టమే ఉన్నదో మరి? నీ అవ్వ ఇది ఒప్పుకున్నది అనుకో, నా పిల్లాన్ని వదిలేస్తా, దీన్ని మంచిగా దీంతో మంచిగా తిరుగుతా. నీ అవ్వ నా గయ్యాల పిల్లని వేసుకున్న కాంచెలు రోజు పంచాయితే. దానికి మెసేజ్ పెట్టినా కదా, మెసేజ్ చూసింది. 4-5 రోజుల నుంచి తిరుగుతున్నా, 6 నెలల నుంచి ఎంత తిరిగినా కూడా పట్టించుకుంటలేదు, ఏమంటలేదు. అంటే ఇప్పటికల్లా భర్తతో చెప్పలేదు, అది ఇంట్లో చెప్పలేదు. నేనంటే కొంచెం ఇష్టం ఉన్నట్టు ఉన్నది. ఇక రేపు మళ్ళీ పెడతా, ఏదైతే అదే కానీ. నీ అవ్వ నన్ను ఇవ్వడని అంటాడు. ఈ ఎండలో కొని ఏం చేస్తానవే? ఏంటన్నాడు? అయ్యా బాంచా, నీకు దండం పెడతా అయ్యా, నీకు 1,000,000 వందనాలు పెడతా. ఇంత దిగజాతమని నేను అస్సలు అనుకోలే. నీ బతుకు చెడా, చిచి, నీతో మాట్లాడాలంటే కూడా నాకే అంత ఇజ్జత్ అనిపిస్తుంది. ఏ బొర్రా, ఏమైందో చెప్పా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో దేవుడు నాకెందుకు ఇట్లా ఈ రాత రాసిండో? ఒక ఆడపిల్ల కట్టుకున్నోడు తిరుగుబోతోడైనా భరిస్తుంది, తాగుబోతోడైనా భరిస్తుంది, పని చేయకున్నా భరిస్తుంది, అప్పులు చేసినా కుప్పలు పెట్టినా భరిస్తుంది. కానీ భార్య ఉండగానే ఇంకో దాంతో మాట్లాడాలని చూస్తే ఏ ఆడ తట్టుకుంటుంది? నువ్వు గింతగానో దిగజారుతామని అనుకోలే. నువ్వు పని చేయకున్నా భరించినా, నువ్వు ఎన్ని తిట్టినా భరించినా, తాగుతా తింటా దోస్తుగాళ్ళతో తిరుగుతానన్నా కూడా, ఇంట్లోకి వెళ్ళి పైసలు పట్టుకపోయినా కూడా నేనేమన్నా ఏమైంది బొర్రాకు? లేకుండా పక్క పంట అంజలికి మెసేజ్ పెట్టాడికి నీకు మనిషివేనా? నీ బతుకు చేయడా, నాకు తెలియదు అనుకున్నావా? నాకు చెప్పరు అనుకున్నావా? అసలు ఎందుకు దానికి మెసేజ్ పెట్టినావు? అది ఇంటికి వచ్చింది, పంచాయతీ పెట్టిస్తుందట, దాని మొగుతో చెప్తుందట, దాని అన్నదమ్ములతో చెప్పి నీ ఇచ్చేది మొత్తం తీపిస్తుందట. అది వచ్చి మాట్లాడినప్పటి సంది నాకు మనసులో మనసు లేదు. నేను ఏం చేయాలి? నువ్వు గింత దిగజారినాక కూడా నేను నిన్ను పట్టుకొని ఎందుకు ఉండాలి? ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా నేను భరించుకుంటూ వచ్చిన చేతగాదని అయిపోయినా. కానీ ఒక్కడి చెప్తున్నా, నేను ఇంట్లో కట్టుకున్న పెండ్లా ఉండంగా బయట పెండ్లాన్ని చూసిన దాంతో మాట్లాడాలనుకున్నా, దాంతో తిరగాలనుకున్నా, ఎంగిలి కూడా తిన్నట్టు. ఇక భరించే ఓపిక నాకు లేదు. ఇప్పుడు నువ్వు దాన్ని చూసినావు, రేపు నన్ను ఎవడన్నా చూస్తాడు వచ్చు. అది ఎట్లా చెప్పు? ఇక ఇవన్నీ ఓపిక పట్టుడు నాతోని కాదు. ఉండు, నువ్వే ఉండు, నీ సంగతి ఏం చేయను అదే చేస్తా. చెయ్యకపోతే నా పేరు కాదు. నమస్తే అందరికి. వెల్కమ్ టు మనపల్లి శివ. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఎంగిల్ కూడు అనే ఒక సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం.
ఈ కాన్సెప్ట్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు ఆడపిల్లల్ని, పెళ్ళైన వాళ్ళని కానీ పెళ్లి కాని వాళ్ళని కూడా చాలా విధంగా చెప్పుకోని విధంగా బాధ పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. మగవాళ్ళు కొంతమంది ఈ విషయాలను, ఇట్లాంటి బాధలను తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సఫర్ అయ్యి వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్న సందర్భం ఉంది. ఇప్పుడున్న సమాజంలో అందరూ మన వాళ్ళే, వీళ్ళు మన వాళ్ళు కదా అని చెప్పి నార్మల్గా మాట్లాడినా కూడా దానికి ఎంతో పెద్ద తప్పుగా, దాన్ని ఎంతో పెద్ద లోతుగా ఆలోచించి ఇది ఒకసారి మాట్లాడిందంటే ఇది మనం అంటే దీనికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది అన్న విధంగా తప్పుల లెక్కలనే యుత్తరు తప్పించి అందరితో పాటు మనతోని ఫ్రీగా ఉన్నది అని ఆలోచిస్తలేరు. సో చాలామంది ఈ బంధుత్వాలను మర్చిపోయి వావి వరుసలు లేకుండా అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని అయితే నాశనం చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని అయితే మేము ఒక కుటుంబ కథ చిత్రంగా ఒక వెబ్ సిరీస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం. దీన్ని మాత్రం ఎవరిని తప్పుగా ఉద్దేశించి చెప్పింది అయితే కాదు, కొన్ని సందర్భాలలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని వీడియోస్ తీయాలనే ఉద్దేశంతో మేము ముందుకు ఈ వెబ్ సిరీస్ తీసుకొస్తున్నాం. ఎవరినైనా ఏ విధంగా నొప్పించి ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాం. ఇది మాత్రం నిజంగా జరిగిన జీవిత చరిత్రనే మీకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. అలానే ఫస్ట్ సార్ నేనైతే నెగిటివ్ రోల్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నెగిటివ్ రోల్ అడిగితే ఎవరైనా చేయమంటే ఎవరు చేస్తలేరు. ఇక నేను అంటే జనాలకు ఉపయోగపడడానికి మాత్రమే కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ఎంగిల్ కూడా అనగానే వేరే పక్కలకి వెళ్ళి వండి లేచి వచ్చి అలాంటి ఉండదు. అదేంటంటే రియల్గా ఒక ఆడపిల్ల ఎలా బాధపడుతుంది అంటే ఇంటి ముందట పని చేసేటప్పుడు ఇంటి ఎదురుగా అబ్బాయి ఉంటే అమ్మాయిని ఎలా టార్చర్ పెడతాడు, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ భార్యను పట్టించుకోకుండా ఇంకొక భార్యను వేరే అబ్బాయి తిరిగితే ఆడవాళ్ళు ఎలా బాధపడతారు, వాళ్ళు చెప్పుకోలేకుండా కుమిలి ఉంటారు చూసినావా. అలా కుములుకున్న ఒక ఆడవాళ్ళు ఒక్కటైన తర్వాత ఈ సమాజానికి ఏం గుర్తింపిస్తారని ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఎంగిలికూడు అంటే ఇది ఒక డబల్ మీనింగ్ అయితే అస్సలు కాదు. ఏంటంటే మనం అంతకుముందు అక్రమ సంబంధం అని ఒక వీడియో తీస్తాం. మన అక్రమ సంబంధంలో చాలా మంది అక్రమ సంబంధం వీడియోలు ఎట్లా అంటే అమ్మాయి వేరే దగ్గర పడుకుంటప్పుడు లేకుంటే వేరే బండి మీద తిరిగేటప్పుడు అంతా చూపెట్టప్పుడు జనాలకు ఫ్యామిలీలో కూకొని చూసేటట్టు ఎవరు చూడలేదు. మనం అక్రమ సంబంధం పెట్టిన తర్వాత కొన్ని వందల మంది అక్రమ సంబంధాన్ని పెట్టారు, కానీ వాళ్ళందరూ డబల్ మీనింగ్ తీశారు. కానీ రజనీ మీనింగ్ తీసినప్పుడు మాత్రం ఆడపిల్ల బయటకు పోతే ఒక పాలపగడికైనా ఒక అబ్బాయి మాట్లాడితే ఊర్లో ఒక చిన్న అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తే అమ్మాయి ఎలా బాధపడతానని చూపెట్టాను. ఇది ఎంగిలికూడు అంటే వాళ్ళు ఒక అబ్బాయితోటి ఎలాంటి బాధలు పడతారు, ఆ తర్వాత ఎలాంటి రియల్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. ఒక కలిసిమెలిసి ఉన్న మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ భర్త భార్య పని చేసుకుంటుంటారు. ఇంకొక భర్త తాగుబోతూ ఉండి అంటే వాళ్ళ భర్తకు సాయం చేస్తుంటే అదే భర్త భార్యకు ఒక ఏదో ఒక తెలియని ఇలాంటి తప్పు పని చేస్తే తర్వాత ఈ భార్య ఏం చేస్తుంది, ఆ ఆడపిల్ల ఏం చేస్తానే మన కాన్సెప్ట్. ఇలా ఇంకా చాలా మంది యాక్టర్స్ కూడా ఉంటారు. స్టోరీ మాత్రం డిఫరెంట్గా తీద్దామనుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరైతే నేనైతే నెగిటివ్ రోల్ చేస్తున్నా ఇందులో, నన్ను మాత్రం నా ప్రేక్షక దేవులు అయితే నన్ను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి సెకండ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన ఈ ఎంగిలికూడు వీడియోని అయితే ప్రతి ఒక్కరు మీ గ్రూప్లలో అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది మాకు చాలా బూస్టింగ్. బాయ్ ఫ్రెండ్స్.